మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ పోతీఫర్ యొక్క లేదా ఆ యాజమానురాలు యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి మాట్లాడవలసిన మాటలన్నీ కూడా మాట్లాడినప్పుడు, యోసేపు ఒక రోజున ఎవరు లేనటువంటి సమయంలో అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క యాజమానురాలు భార్య నాతో సైనించమని చెప్పి అతన్ని బలవంతం చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి బయటికి పారిపోయాడు. తర్వాత ఆమె చేయాల్సిన యాక్షన్ ధమాకా అంతా కూడా చేసి ఆ యొక్క భర్తకు వచ్చి చెప్పినప్పుడు ఆ భర్త రోషం తీసుకొని ఆ యొక్క యోసేపును చెరసాల్లో వేయించినట్టుగా కనబడతా ఉంది. పాపం యోసేపు ఏ నేరం చేయలేదు. ఏ నేరం చేయకపోయినప్పటికీ కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వాక్యం వింటున్నట్టు ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చెయ్యని తప్పుకు కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు ఈ దినాలు. ఇవి చివరి దినాలు కాబట్టి ఒక్కొక్కడు మోసం చేయడం, వేరే మీద నెట్టేయడం అనేది సర్వసామాన్యంగా జరుగుతూ ఉంది. కొంతకాలం క్రిందట దేవుడు నన్ను ఇంకా సేవకి పిలవక ముందు మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేస్తున్నప్పుడు షాపులకి మేము సబ్బులు ఇవన్నీ వేసినప్పుడు బిల్లులు అప్పిస్తూ ఉంటాం ఆ షాపు యాజమానులకి. ఇస్తూ ఉన్నప్పుడు ఒక షాపుకి మేము ఇంచుమించుగా ఒక 8 బిల్స్ అప్పు పెట్టేశాం. అయితే నేను మా ఓనర్ గారు ఇవ్వద్దన్నారండి, మీరు ఈ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయమన్నారని చెప్పి ఆ షాపు ఓనర్ గారి దగ్గరతో నేను అన్నాను. ఆ ఓనర్ ఎవరంటే లేడీ ఆంటీ గారు. అయితే ఎంతయ్యా నీ బిల్లు మొత్తం చెప్పు అని చెప్పి అంటే, నేను మొత్తం అమ్మో ఏమో రోషంగా ఉందని చెప్పి బిల్స్ మొత్తం తీసుకొని 8 బిల్లులు ఇచ్చాను ఆమె చేతికి. మొత్తం చూసి లెక్క చూసి ఇచ్చేసేయండి, మా ఓనర్ గారు తిడతారంటే ఇటీ అని చెప్పి 8 బిల్లులు తీసుకొని షాపు లోపలికి వెళ్ళి మొత్తం కూడా ఆ బిల్స్ అన్ని చింపేసి ఆ బియ్యం కట్టలో ఎక్కడ దాచేసి జుట్టు చెరిపేసుకుంది, జాకెట్ చింపేసుకుంది, ఆమె చేయాల్సినవి అన్నీ చేసేసింది. నేను బయట ఉండి నా గుండెలో నొప్పి వచ్చేస్తూ ఉంది. ఆనాడు యేసేపుకి ఎంత గుండెలో నొప్పి వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రాక్టికల్గా నేను చూసినప్పుడు భయపడిపోయాను. నేను బయటే ఉన్నప్పుడు వాళ్ళ ఆయనకి ఫోన్ చేసేసింది. వాళ్ళ ఆయన సైకిల్ దొక్కుంటూ వచ్చేసి ఎవడో అని చెప్పి అంటున్నాడు. ఒక్క నిమిషం ఉండండి అండి, నేను బిల్స్ ఇచ్చాను, ఆమె లోపలికి వెళ్ళింది, నేను లోపలికి కూడా వెళ్ళలేదు, ఆమె అవన్నీ చేసింది అని చెప్పి అన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి షాపు ఇంకొక షాపు ఆయన వచ్చి, బాబు ఆయన ఏం లోపలికి ఏమి వెళ్ళా, మీ ఆవిడే మొత్తం చేసింది, నేను చూస్తానే ఉన్నాను చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను కూడా అక్కడ చైర్లు వేసేసేవాళ్ళు, నన్ను కూడా చెరసాలకు పట్టించేసేది ఆ ఆంటీ. ఆ 8,000 రూపాయలు 9,000 రూపాయలు కట్టలేనని చెప్పి చెప్పకుండా ఏదేదో చేసేసింది గందరగోళం. ఇక్కడ యేసేపు ఆ యొక్క యాజమానుల భార్య చేసినట్టుగానే నన్ను కూడా ఇరికించాలని చూసింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చెయ్యని తప్పు శిక్ష అనుభవించి ఆ జైల్లో పాడుకోవాల్సిందే. కీర్తనలు పద్యాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండి. ఆ దినాల్లో నాబోతు ద్రాక్ష తోటను కూడా యెజెబెలును ఆహాబు ఆక్రమించడానికి కుట్ర పన్ని, నాబోతు మా మీద కుట్ర పన్నాడు, అన్యాయంగా మాట్లాడాడు, దేవుని మీద దూషించాడని చెప్పి కొంతమంది పెద్దల్ని ఏర్పరచుకొని నాబోతును చంపించినట్టుగా కనబడతా ఉంది. నాబోతు ఏ నేరం చేయలే, కానీ అప్రమత్తంగా లేడు. గుర్తుపెట్టుకోండి, అప్రమత్తంగా లేకపోవడం కూడా మీ యొక్క రావటానికి కూడా కారణాలు జరుగుతూ ఉంటాయి. మీరు అందుకనే దేవుడు అన్నాడు, మీరు పాముల వలె వివేకంగాను పావురం వలె నిష్కపటులుగాను ఉండాలని చెప్పాడు. మనం తెలివి లేని వాళ్ళలాగా ఉంటే తెలివైన వాడు మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏసేపులాగా మీరు బయటికి పారిపోయేవారుగా ఉండాలి. అలాగే శిక్ష అనుభవిస్తే చేసేదేం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో యేసు ప్రభువుని కూడా ఏ నేరం చేయలేదు. ఆయన సిలువుకు అప్పగించి సిలువేయము చెప్పి గట్టిగా అరిశారు. పిలాతు అప్పటికి అన్నాడు, ఇతడు ఏ నేరము నాకు కనబడలేదే, 4 దెబ్బలు కొట్టించి వదిలేస్తానని చెప్పి అన్నప్పుడు, లేదు సిలువేయండి అని చెప్పి చెయ్యని నేరానికి, ఏ పాపము చేయని వానికి శిక్షను అనుభవించినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ లోకంలో బ్రతుకుతున్న మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు అపవాది ఎవరిని పట్టుకుంటుందో తెలీదు. వాడి తంత్రంలో ఇదొక తంత్రం. నువ్వేం చేయకపోయినా ఆ కోర్టుకి ఆధారాలు ఇవేమి కాదు, ముందు అపవాది ఏదైనా చేయగలదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పురుషులు స్త్రీల విషయంలో, స్త్రీలు పురుషుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అపవాది తంత్రం మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా ఇక్కడ పట్టుకుంటుందని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గమనించండి. అలాగే ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. మరి సహించాలని చెప్పి చెప్తున్నాడు, కానీ జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ దేవుడు కూడా అదే మాటలో చెప్తా ఉన్నాడు.
తప్పిదమునికే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగునని చెప్పి దేవుని సేవకుడికి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసేపు అన్యాయంగా చెరసాల్లో ఉన్నాడు. నేను కూడా ఆ దినాల్లో వెళ్ళిపోయేవాడిని, కానీ దేవుని కృపను బట్టి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు అందరూ కూడా చెప్పడం ద్వారా నేను చక్కగా బయటకు రావడం జరుగుతుంది. దేవుని బిడ్డ గమనించండి, ఈ యొక్క లోకంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు గుర్తించి వివేకంగా, నిష్కపటంగా, తెలివిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. చెయ్యని నేరానికి శిక్షను అనుభవించే వారిగా చాలామంది ఈ రోజుల్లో ఎంతో అన్యాయం పొందుకుంటున్నారయ్యా. వారికి ఏ పాపం తెలియదు, కానీ వారు శిక్ష అనుభవిస్తున్నారు. మరి ఇలాంటి లోకములో మేము అప్రమత్తంగా ఉండాలని, జ్ఞానం గలవారంగా ఉండాలని, ఆ జ్ఞానం రావాలంటే నీ యొద్ద మోకరించాలని, నీ గ్రంథం ధ్యానించాలని నాయన ఈరోజు మేమందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి నాయన, లోకంలో మాకు బ్రతకడానికి జ్ఞానమును, వివేకమును, బుద్ధిని దయచేయమని మేము ప్రార్థన చేస్తూ, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని, అదే రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాలు లేకుండా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా సాగక ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. గృహాలు కట్టుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల యొక్క చదువులను జ్ఞాపకం చేసుకుని వారు వెళుతున్న ప్రయాణాల్లో, వస్తున్న ప్రయాణాలతో నడిపించి వారిని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచమని నా ప్రభువును, నా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.